ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే నిజమైనటువంటి నివాళి అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాన్యుడికి రాజకీయాలు నేర్పినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసించారు. పేదల సంక్షేమం కోసం అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప నేత అని ప్రశంసించారు. ఇక ₹2 కేజీ బియ్యంతో పాటుగా పెన్షన్ వంటి పథకాలతో పాలనకు కొత్త దిశ చూపారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఆఫీసులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసిన నిర్వాహకులకి, మరి ముఖ్యంగా యూత్ అండ్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోనీ నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది. మరి అలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 52 మంది చేత రక్తాన్ని ఇప్పించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజాసేవే పరమావధి, సమాజమే దేవాలయం, సమాజంలో ప్రజలైతే అనే ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున యువత, విద్యార్థి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారో రాధా గారు, అక్కడ వేరే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్న హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. విఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలనాటి సినీ లేఖ ప్రకాశంలో యువతారగా ఎదిగినటువంటి రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా మనం రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు. ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు లాగా ఉంటాడని చెప్పేసి ఎన్టీ రామారావు గారి ఫోటోలో పెట్టుకొని దేవుడిగా ఆరాధించినటువంటి అలనాటి నటుడిగా, తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవం కోసం కేవలం 9 మాసాల కాలంలోనే పార్టీని ఆరంభించింది కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బట్టి కనిపించి 211 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేదవాడికి పొట్టకు గుప్పెడు అన్నం పెట్టాలి, పేదవాడికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అనేదే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ప్రభుత్వాల్లో అధికారికంగా వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బడుగు బలహీన వర్గాల్ని రాజకీయంగా పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆనాడు పార్టీ పెట్టింది కాకుండా దేశ రాజకీయాల్లోనే ఒక ప్రాంతీయ పార్టీకి ఇవాళ 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.